హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సూపర్ హిట్ చిత్రాలతో సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలన్న లక్ష్యంతో తిక్క సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక అసలు విషయానికి వస్తే సాయి హీరోగా స్టార్డమ్ రాకముందు ఎంత స్ట్రగుల్ పడ్డాడో ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రేయ్ సినిమా టైంలో ఆయన దగ్గర ₹1 కూడా లేదంట. కేవలం 30,000 ఉంటే అవి ఫిట్నెస్ ట్రైనర్ కి ఇవ్వాల్సి వచ్చిందట. ఇంట్లో అడుగుదామని అనిపించిన మనసు అందుకు ఒప్పుకోకపోవడంతో ఎలాగలో అరేంజ్ చేద్దాం అనుకున్నాడట. అయితే రే సినిమాకి సంబంధించిన చిన్న మీటింగ్ కోసం వెళ్లే సమయంలో కారులో పెట్రోల్ కొట్టించడానికి చూస్తే డబ్బులు లేవట. అసలు ఏంటి పరిస్థితి అని తల పట్టుకుని ఏడుస్తున్న సమయంలో తన అకౌంట్ లో 2 లక్షలు క్రియేట్ అయినట్టు మెసేజ్ రావడంతో కంగారు పడి ఇంటికి ఫోన్ చేశాడట సాయి. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా, నేనే వేశానని అమ్మ వాయిస్ వినగానే సాయి ధరమ్ తేజ్ కారులోనే ఏడ్ చేశాడట. ఇలా తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.